సీతక్క ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడని చెప్పాను నేను. సో నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టుగా కంఫర్ట్ కోసం ఏదైనా వేసుకుంటానంటే ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు, అదుపులో ఉండాలంటగా చెప్పుకొచ్చారు. వాట్ డూ యూ సే? ఒక మంత్రే ఆ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తనకు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరైనా శృతి మించే రకంగా ప్రవర్తించినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి సీతక్క అని చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. వాట్ డూ యూ సే? అంటే డెఫినెట్గా అనసూయని ఇక్కడ టాపిక్ రేస్ చేసి అనసూయ పేరెత్తకపోయినా కూడా ఇప్పుడు నడుస్తున్న చర్చ దాని గురించే కాబట్టి అనసూయకే ఈ కామెంట్ వర్తిస్తుంది. అనసూయ అభిమాన సంఘంగా మీరేం చెప్తారు? సీతక్క గారు చాలా బాగా చెప్పారు. కంఫర్ట్గా ఉండే విధంగానే వస్త్రధారణ ఉండాలని చెప్పారు. సాంప్రదాయబద్ధంగా అని చెప్పాల, నీట్గా కూడా అన్నారు. నీట్గా ఉండాలి వస్త్రధారణ. అంటే సీతక్క గారి వస్త్రధారణ అలా ఉండకూడదు అసలు. వారు ఎస్టీ చెందిన వాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ సాంప్రదాయాలు వేరే ఉంటాయి. ఇటువంటి వస్త్రధారణ కాదు వాళ్ళది. సో కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఈ విషయంలో నేను ఒప్పుకోనండి. మీరు మా సీతక్క గురించి మాట్లాడొద్దు. సీతక్క మాట ఆమె చాలా కట్టు బొట్టు, ఆమె సాంప్రదాయ పద్ధతిలో ఉంది. సాంప్రదాయం అంటే ఈ డ్రెస్సే వేసుకోవాలనేది ఉంది. ఇంకొకసారి మీరు ఆ మాటను ఉపసంహరించుకోవాలి. సీతక్క ఆయన చెప్తుంది ఏంటంటే వస్త్రధారణ అన్నారు కాబట్టి సీతక్క వస్త్రధారణ అది కాదు అంటున్నారు. అది కాదని చెప్పడానికి ఇతను ఎవరు? అఫ్ కోర్స్ మీరు అఫ్ కోర్స్ కదా సార్, దానికి సారీ చెప్పాలి, ఆ మాటకి ఉపసంహరించుకోవాలి. దయచేసి నేను ఒప్పుకోను.